న్యాచురల్ స్టార్ నాని గారి ప్యారడైజ్ సినిమా అప్డేట్స్ గురించి ఎప్పటి నుంచో కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మరి నిన్న ప్యారడైజ్ సినిమా నుంచి టీజర్ వచ్చింది. ఆ టీజర్ చూసిన తర్వాత ఒక్కొక్కరి రియాక్షన్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు మన భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఎవరైనా చేస్తారా? ఏ స్టార్ హీరో అయినా కూడా ఇలాంటి క్యారెక్టర్లకు అసలు ఒప్పుకుంటాడా ముందు అని చెప్పేసి అందరికి కూడా పెద్ద డౌట్ అనమాట. అసలు నాని గారు పెద్ద డేర్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రెండు జిల్లా క్యారెక్టర్ అనేది ఏ హీరో కూడా ఒప్పుకునేవాడు కాదు, ఖచ్చితంగా బల్లగుద్ది మరీ మేము చెప్తామని చెప్పేసి చెప్తారు. దానికి తోడు ఈ సినిమాలో ఒక ట్రాన్స్జెండర్స్ యొక్క తెగకి సపోర్ట్గా ఉంటారు. సో ఇంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్, నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇది. సో ఆ క్యారెక్టర్కి వేరే హీరో అయితే ఖచ్చితంగా ఒప్పుకోడేమో అనే డౌట్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. దానికి తోడు ఆయన యొక్క ఆ గెటప్ కావచ్చు, రెండు జెళ్ళు కావచ్చు, ముక్కుపోగులు కావచ్చు, చెవిలకి, సో ఆ విధంగా ఏంటంటే అందరికి కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పాత్ర. సో ఏంటంటే ఇంత డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి ఒక క్యూరియాసిటీ అనమాట, ఏముండబోతుంది సినిమాలో, ఏ విధంగా ఉండబోతుంది సినిమా అని చెప్పేసి. మరి ఈ టీజర్లో నాని గారు ఆ నరకుడు ఏంటి, ఆ రక్తపాతం ఏంటి, చేతిలో బ్లేడ్లు పట్టుకొని ఆ డైలాగ్స్ ఏంటి, నిజంగా ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క సీను, ఒక్కొక్క క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఇచ్చారనమాట మోహన్ బాబు గారు. సో కలెక్షన్ కింగ్, మరి ఆయన ఉన్నాడంటే సినిమాకి తిరుగుంటుందా? ఖచ్చితంగా ఆయన కావచ్చు, సంపూర్ణేష్ బాబు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ ఒక నరేషను చూపించే విధానం ఎంత క్వాలిటీగా చూపించారు. ఆ రక్తపాతం చూస్తూ ఉంటే అరే నాని గారిని మనం ఒక ఫ్యామిలీ హీరోగా మాత్రమే చూసాము, ఇలాంటి ఒక యాంగిల్ కూడా ఉందా అంటే ఇలాంటి సినిమా చేస్తున్నాడని చెప్పినప్పుడు సడన్గా ఒక ఫ్యామిలీ హీరో వచ్చేసి ఇలాంటి సినిమాలు చేస్తే జనాలు ఆదరిస్తారా? అసలు బాగుండదని చెప్పేసి అనుకున్నారు. కానీ నాని గారికి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఆ ఒక డైలాగ్ డెలివరీ కూడా, వాయిస్ అనేది మనము ఒక రకంగా నాని గారి వాయిస్ అని చెప్పేసి మనం కనుక్కోలేమన్నమాట. ఆ విధంగా మోడ్యులేషన్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు. సో ఇక్కడ ఈ భూమి ఎవరిది, మనది అని చెప్పేసి, ఈ యొక్క గాలి ఎవరిది, మనది అని చెప్పేసి, అంటే ఇలాంటి ఒక డైలాగ్స్ అనేవి కూడా చాలామంది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా ఏంటంటే ఈ స్థలం అంతా కూడా మాదే, మీరెవరు మమ్మల్ని శాసించడానికి అని చెప్పేసి వాళ్ళని అణచివేతకి ఎవరైతే గురి చేస్తున్నారో వాళ్ళపైన దండయాత్రలాగా సినిమా స్టోరీ అనేది అనిపిస్తుంది అనమాట. సో నాని గారి యాక్టింగ్ అనేది పీక్ స్టేజ్ అన్నమాట. మరి చూడాలి సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది ఏంటనేది. మరి మీలో ఎంతమంది ఒక టీజర్ చూశారు ప్యారడైజ్ సినిమాది, మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.